హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పల్లి చట్నీ చేసే విధానం చూపించిన. మన ఇంట్లో ఎలా పల్లి చట్నీ చేసుకోవాలో చూద్దాం కదండి. ఫస్ట్ బండ్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్ వేసుకునేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయినా గైస్, అందుకే అది వీడియో రాలేదు. ఆయిల్ పోసేటప్పుడు ఆయిల్ పోసుకున్న తర్వాతకి పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాతకి అది కొంచెం మగ్గిన తర్వాతకి పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయాలి. పల్లీలు వేసి సేమ్ పల్లీలు కూడా వేయించుకోవాలి. మధ్యలో నేను చింతపండు వేసుకున్నా గైస్. మేము చింతపండు వేసుకుంటాం కాబట్టి చింతపండు వేసుకొని మొత్తం మగ్గిన తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు 2-3 వెల్లిపాయ ముక్కలు కూడా వేసిన అనమాట. ఎందుకంటే టేస్ట్ మంచిగా ఉండడం కోసం. వెల్లిపాయ వేస్తే మంచిగా ఉంటుంది కదా, అందుకని వెల్లిపాయ కూడా వేసిన అనమాట. వేసిన తర్వాత ఇక గ్రైండ్ పట్టుకున్న తర్వాత పల్లి చట్నీకి ఇక తాలింపు పెడతాం. ఫస్ట్ ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకోలే, ఎండుమిర్చి వేసుకొని పసుపు వేసుకొని ఇంకా లాస్ట్కి పల్లి చట్నీ వేసుకొని మొత్తము కలిపేసింది. అంతే, మన స్టైల్లో పల్లి చట్నీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, సపోర్ట్ చేయండి జరా. నేను రాను జాతర రమ్మంటే రాను జాతర, నేను రాను జాతర రమ్మంటే రాను జాతర, ముందుగాల కంకరకి కూసుంది ఆ సవితి.